హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లిస్ట్ ఆఫ్ అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్, మనకి ఏదైతే ఇంపార్టెంట్ గేమ్స్ క్రీడలు ఉంటాయో వాటికి సంబంధించి ఆ గేమ్స్ అనేవి గతంలో మనకి ఎక్కడ జరిగాయి, ప్రజెంట్ ఎక్కడ జరుగుతున్నాయి, అలాగే అప్కమింగ్ మనకి ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అనే కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, డెఫినెట్గా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మొట్టమొదటిగా ఫీఫాకి సంబంధించి, అంటే ఫీఫా అనేది ఫుట్బాల్కి సంబంధించింది. ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్, మనకి ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్, ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మనకి చాలా గేమ్స్ అనేవి ఎక్కువగా మనకి ఒలింపిక్ గేమ్స్ కానీ, మనకి ప్రపంచ కప్ క్రికెట్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా 4 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని గేమ్స్ అనేవి అయితే 2 ఇయర్స్కి ఒకసారి, కొన్ని గేమ్స్ అయితే 1 ఇయర్కి ఒకసారి కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు రేర్గా, మనకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ పలానా గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని గేమ్స్ అనేవి మనకి మెన్స్, అంటే పురుషులకు సంబంధించి సపరేట్ ఉంటుంది, మహిళలకు సంబంధించి సపరేట్ ఉంటుంది. అలాగే అండర్ 20, అండర్ 17, అండర్ 15 ఈ విధంగా రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి. వాటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఈ ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్, మనకి ఫుట్బాల్ ప్రపంచ కప్ వచ్చేసరికి గతంలో 2014 సంవత్సరంలో చూసుకున్నట్లయితే బ్రెజిల్ దేశంలో జరిగింది. 2018లో రష్యా దేశంలో జరిగింది. 2022 అప్కమింగ్ వచ్చేసరికి మనకి ఖతర్ దేశంలో అయితే జరగబోతుంది. అలాగే 2026లో చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, ఓకే 3 దేశాలు అయితే 2026లో అయితే మనకి ఆతిథ్యం అయితే ఇవ్వనున్నాయి. అదేవిధంగా ఫీఫా ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్, ఓకే ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ చూసుకున్నట్లయితే గతంలో 2015 సంవత్సరంలో కెనడాలోను, 2019లో ఫ్రాన్స్లోను జరిగింది. అప్కమింగ్ వచ్చేసరికి 2023 సంవత్సరంలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో అయితే మనకి జరగనుంది. నెక్స్ట్ ఫీఫా అండర్ 20 వరల్డ్ కప్ మెన్స్, పురుషుల ఫీఫా అండర్ 20 ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే 2019 సంవత్సరం గతంలో పోలాండ్లో జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ 2023 వచ్చేసరికి మనకి ఇండోనేషియా దేశంలో అయితే జరగబోతుంది. అదేవిధంగా ఫీఫా అండర్ 20 వరల్డ్ కప్ ఉమెన్స్, ఓకే మహిళా ఫీఫా అండర్ 20 ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే మనకి 2018 గతంలో ఫ్రాన్స్లో అయితే జరిగింది. అప్కమింగ్ 2022 మనకి కోస్టారికా దేశంలో అయితే అప్కమింగ్ జరగబోతుంది. అలాగే ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ మెన్స్, మనకి పురుషుల ఫీఫా అండర్ 17 మనకి ప్రపంచ కప్ చూసుకుంటే గతంలో మనకి 2017 సంవత్సరంలో ఇండియా భారతదేశంలో జరిగింది. 2019లో బ్రెజిల్లో జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ 2023 సంవత్సరంలో మనకి పెరు దేశంలో అయితే జరగబోతుంది. ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ ఉమెన్స్, ఓకే మహిళా అండర్ 17 మనకి ఫుట్బాల్ ప్రపంచ కప్ వచ్చేసరికి 2022 మనకి ఇండియాలో అయితే మనకి జరగబోతుంది. యాక్చువల్గా 2021 సంవత్సరంలోనే ఇదైతే మనకి ఇండియాలో జరగాలి, కానీ కోవిడ్ కారణంగా పోస్ట్పోన్ అయ్యి మనకి 2022 అంటే మనకి ఈ ఇయర్ అయితే మనకి జరగాల్సి అయితే ఉంది. నెక్స్ట్ ఏఎఫ్సి అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్, ఓకే సో ఈ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్కి సంబంధించి మెన్స్ ఏషియా కప్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే ఇది ఫుట్బాల్కి సంబంధించింది. గతంలో 2019 సంవత్సరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో అయితే జరిగింది. అప్కమింగ్ 2023 సంవత్సరంలో అయితే మనకి చైనాలో అయితే జరగనుంది. అదేవిధంగా ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏఎఫ్సికి సంబంధించిన ఉమెన్స్ ఏషియన్ కప్ చూసుకుంటే గతంలో 2018 సంవత్సరంలో జపాన్లో జరిగింది. 2022 సంవత్సరంలో అయితే మనకి ఇండియా దేశంలో అయితే మనకి జరగబోతుంది. నెక్స్ట్ హాకీ మెన్స్ వరల్డ్ కప్, హాకీ పురుషుల ప్రపంచ కప్ చూసుకుంటే గతంలో 2018 సంవత్సరంలో భువనేశ్వర్ ఇండియాలో జరిగింది. 2023 అప్కమింగ్ వచ్చేసరికి మనకి భారతదేశంలో భువనేశ్వర్ మరియు రూర్కేలా ఇండియాలో అయితే మనకి జరగనుంది. నెక్స్ట్ హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్, హాకీ మహిళా ప్రపంచ కప్ చూసుకుంటే 2018 సంవత్సరంలో లండన్, ఇంగ్లాండ్లో అయితే జరిగింది. అప్కమింగ్ వచ్చేసరికి 2022 సంవత్సరంలో స్పెయిన్ మరియు నెదర్లాండ్ దేశాల మధ్యలో అయితే జరగనుంది. నెక్స్ట్ మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్, పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ చూసుకుంటే గతంలో 2013 సంవత్సరంలో న్యూఢిల్లీ ఇండియాలోను, 2016లో లక్నోలోను, 2021లో భువనేశ్వర్లోను అయితే కండక్ట్ చేయడం జరిగింది. అప్కమింగ్ 2023 వచ్చేసరికి కౌలాలంపూర్ మలేషియాలో అయితే కండక్ట్ చేయనున్నారు. అదేవిధంగా మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్, మహిళా హాకీ జూనియర్ ప్రపంచ కప్ చూసుకుంటే గతంలో 2013లో జర్మనీలోను, 2016లో చిలీలోను, మనకి ఈ సంవత్సరం 2021లో సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికాలోనూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అప్కమింగ్ మనకి 2023 సంవత్సరం శాంటియాగో చిలీలో అయితే మనకి ఉమెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ చూసుకున్నట్లయితే గతంలో 2018 సంవత్సరంలో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో అయితే మనకి కామన్వెల్త్ గేమ్స్ అయితే నిర్వహించారు. అప్కమింగ్ 2022 మనకి బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో అయితే మనకి అప్కమింగ్ కండక్ట్ చేయనున్నారు.
అలాగే మనకి ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఓకే పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ మనకి 50 ఓవర్స్ మనకి క్రికెట్ ఉంటుంది కదా. సో ఇది మనకి ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అనేది 50 ఓవర్ల క్రికెట్ అనేది ఇది గతంలో 2019 సంవత్సరంలో వేల్స్ ఇంగ్లాండ్లో అయితే కండక్ట్ చేశారు. 2023 మనకి అప్కమింగ్ ఇండియాలో అయితే జరగనుంది. 2027 సంవత్సరంలో మనకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నమీబియా 3 దేశాలు అనేవి ఓకే దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా 3 దేశాలు అనేవి 2027 సంవత్సరంలో అయితే మనకి ఈ పురుషుల ప్రపంచ కప్ మనకి 50 ఓవర్స్ గేమ్ని అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనున్నాయి. అలాగే 2031 సంవత్సరంలో ఇండియా మరియు బంగ్లాదేశ్ అయితే తిరిగి మళ్ళీ అయితే మనకి దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20 ఓకే అదేవిధంగా T20 పురుషుల ప్రపంచ కప్ చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మనకి యూఏఈ మరియు ఓమెన్లో అయితే కండక్ట్ చేశారు కదా. యాక్చువల్గా ఇండియాలో జరగాలి, కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి యూఏఈ ఓమెన్కి అయితే పోస్ట్పోన్ అయింది. అలాగే అప్కమింగ్ 2022 ఆస్ట్రేలియాలోను 2024 యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ ఈ 2 దేశాలు కూడా ఓకే అమెరికా మరియు వెస్టిండీస్ 2 కూడా సంయుక్తంగా 2024లో కండక్ట్ చేయడం ఉన్నాయి. అలాగే 2026లో ఇండియా మరియు శ్రీలంక, 2028లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, 2030లో ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ 3 దేశాలు అయితే మనకి దీన్ని అయితే ఆతిథ్యం ఇవ్వనున్నాయి ఓకే ఇంగ్లాండ్, వేల్స్, ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్. అలాగే ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్లో కండక్ట్ చేశారు. 2022 అప్కమింగ్ వచ్చేసరికి మనకి న్యూజిలాండ్లో అయితే కండక్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ T20 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చూసుకుంటే గతంలో 2016లో ఇండియాలో జరిగింది, 2018లో వెస్టిండీస్లో జరిగింది, 2020లో ఆస్ట్రేలియాలో అయితే జరిగింది. ఇక అప్కమింగ్ 2023 మనకి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో అయితే జరగనుంది. ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మనకి ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే గతంలో 2018లో మనకి న్యూజిలాండ్లో అయితే జరిగింది, 2020లో సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో జరిగింది. అప్కమింగ్ 2022 వచ్చేసరికి మనకి వెస్టిండీస్లో అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మనకి ఐసీసీ అండర్-19 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చూసుకుంటే అప్కమింగ్ 2023 సంవత్సరం మనకి బంగ్లాదేశ్ దేశంలో అయితే జరగనుంది. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది కదా క్రికెట్కి సంబంధించి. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ అనేది అప్కమింగ్ మనకి 2025 సంవత్సరంలో పాకిస్తాన్ దేశంలోను, 2029 సంవత్సరంలో భారతదేశంలోనూ అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ ఏషియా కప్ క్రికెట్ ఓకే ఈ ఏషియా కప్ క్రికెట్ వచ్చి గతంలో 2018 సంవత్సరంలో యూఏఈలో జరిగింది. యాక్చువల్గా 2021లో శ్రీలంకలో జరగాలి, కానీ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి 2022లో శ్రీలంకలోను, అలాగే 2022లో జరగాల్సింది 2023లో పాకిస్తాన్లోనూ అయితే జరగనుంది. అలాగే ఐఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్ ఓకే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఓకే దీన్ని ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్స్కి అయితే పేరు మార్చడం జరిగింది. ఇది గతంలో 2017 సంవత్సరంలో లండన్, యునైటెడ్ కింగ్డమ్లోను, 2019లో ఖతార్, దోహాలోను అయితే కండక్ట్ చేశారు. అప్కమింగ్ 2022లో యూజిన్, ఓరగాన్, యునైటెడ్ స్టేట్స్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. 2023 వచ్చేసరికి బుడాపెస్ట్, హంగేరీలో అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఓకే ఏషియన్ గేమ్స్కి సంబంధించి చూసినట్లయితే ఏషియన్ క్రీడలు అనేవి గతంలో 2018లో జకార్తా, పాలమెంగ్ ఇండోనేషియాలోను, మనకి అప్కమింగ్ 2022 అయితే హాంగ్జై, చైనాలో జరగనున్నాయి. 2026 నగోయా, జపాన్, 2030 సంవత్సరం దోహా, ఖతర్, 2034 సంవత్సరం రియాద్, సౌదీ అరేబియాలో అయితే మనకైతే కండక్ట్ చేయనున్నారు. ఏషియన్ క్రీడలు కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మొట్టమొదటిగా అసలు ఏషియన్ గేమ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయని చూసినట్లయితే 1951 సంవత్సరంలో మనకి న్యూఢిల్లీ, ఇండియా, భారతదేశంలో న్యూఢిల్లీలో అయితే మొట్టమొదటిసారిగా 1951 సంవత్సరంలో ఏషియన్ క్రీడలు అనే వాటిని అయితే కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ఓకే ఇంపార్టెంట్ గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ అనేవి మనకి ఇందులో సమ్మర్ గేమ్స్, వింటర్ గేమ్స్ 2 ఉంటాయి. మనకి వేసవి ఒలింపిక్ గేమ్స్ ఓకే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ గతంలో 2016 సంవత్సరంలో రియో డి జెనీరో, బ్రెజిల్లో అయితే కండక్ట్ చేశారు. 2020 సంవత్సరంలో మనకి టోక్యో, జపాన్లో జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి 2021 సంవత్సరంలో అయితే టోక్యో, జపాన్లో ఈ ఒలింపిక్ గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే 2024 సంవత్సరంలో ప్యారిస్, ఫ్రాన్స్లో అయితే జరగనున్నాయి. 2028లో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్లోను, 2032 సంవత్సరంలో మనకి బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలోనూ అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అలాగే వింటర్ ఒలింపిక్ గేమ్స్ చూసుకున్నట్లయితే గతంలో 2014లో సోచి, రష్యాలోను, 2018లో ప్యాంగ్చాంగ్, సౌత్ కొరియా, దక్షిణ కొరియాలోను, 2022 మనకి బీజింగ్, చైనాలోను అయితే మనకి 2022 అయితే జరగబోతున్నాయి. 2026 వచ్చేసరికి మిలాన్, కార్టినా, ఇటలీలో అయితే మనకి కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అందులోనే మళ్ళీ యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అని సపరేట్గా ఉంటాయి. ఈ యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ గతంలో 2018లో బ్రూనస్ ఐరెస్, అర్జెంటీనాలో కండక్ట్ చేశారు. అప్కమింగ్ వచ్చేసరికి దాకర్, సెనగల్లో అయితే కండక్ట్ చేయనున్నారు.
నెక్స్ట్ యూత్ వింటర్ ఒలింపిక్స్ ఓకే. యూత్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ వచ్చి గతంలో 2016లో నార్వేలోను, 2020లో లుసాన్ స్విట్జర్లాండ్లోను కండక్ట్ చేశారు. ఇప్పుడు అప్కమింగ్ 2024లో మనకి గాంగ్వాన్ సౌత్ కొరియా ఓకే, గాంగ్వాన్ దక్షిణ కొరియాలో అయితే కండక్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఓకే. మనకి మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ఏథెన్స్ గ్రీస్ ఓకే. ఏథెన్స్ గ్రీస్లో 1896 సంవత్సరంలో అయితే మొట్టమొదటిసారిగా ఒలింపిక్ క్రీడలు అనేవి అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్టింగ్ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏఐబిఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఏఐబిఏ వరల్డ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది గతంలో 2019లో ఎకటెరిన్బర్గ్ రష్యాలోను, 2021లో బెల్గ్రేడ్ సెర్బియాలోను కండక్ట్ చేశారు. ఇప్పుడు 2023 సంవత్సరంలో తష్కెంట్ ఉజ్బెకిస్తాన్లోను, 2025లో మనకి అప్కమింగ్ ఒసాకా జపాన్లోనూ అయితే ఈ గేమ్స్ అనేవి జరగనున్నాయి. నెక్స్ట్ ఏఐబిఏ వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఓకే. ఏఐబిఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే 2018లో న్యూఢిల్లీ ఇండియాలోను, 2019 ఉలాన్ ఉడే రష్యాలోనూ జరిగాయి. సో ఏఐబిఏ మనకి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని మార్చి 2022 దాకా కూడా పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. సో ఈ తర్వాతే మళ్ళీ ఎక్కడెక్కడ జరగబోతున్నాయన్న వెన్యూస్ అనేవి అయితే మనకి అప్డేట్ చేస్తారో. ప్రజెంట్ అయితే మార్చి 2022 దాకా కూడా ఈ గేమ్స్ అనేవి అయితే పోస్ట్పోన్ చేశారు. నెక్స్ట్ బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్కి సంబంధించి గతంలో 2019లో బేసిల్ స్విట్జర్లాండ్లోను, 2021లో మనకి హుయాల్బా స్పెయిన్లోను, అలాగే 2022 టోక్యో జపాన్లో జరగబోతున్నాయి. అలాగే 2023 సంవత్సరంలో కోపెన్ హ్యాగన్ డెన్మార్క్లో అయితే మనకి కండక్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఇండియా విల్ హోస్ట్ అ కామన్వెల్త్ షూటింగ్ అండ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇన్ జనవరి 2022 అంటే ఈ నెలలోనే మనకి కామన్వెల్త్ షూటింగ్ మరియు ఆర్చరీ ఛాంపియన్షిప్ అయితే భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే మనకి ఫినా వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ చూసుకుంటే గతంలో 2019లో మనకి సౌత్ కొరియా దక్షిణ కొరియాలో కండక్ట్ చేశారు. యాక్చువల్గా ఇది 2021లో మనకి జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ వల్ల మనకి ఒలింపిక్ గేమ్స్ పోస్ట్పోన్ అవడంతో 2020 నుండి 21కి, సో ఇది 2021 నుండి 22కి అయితే మనకి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో ఫుకుయోకా జపాన్లో అయితే మనకి ఫినా వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అయితే మనకి అప్కమింగ్ జరగనున్నాయి. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఓకే. ఖేలో ఇండియా యూత్ క్రీడలు చూసుకుంటే 2018లో న్యూఢిల్లీలోను, 2019లో పూణే మహారాష్ట్ర, 2020లో గౌహతి అస్సాం, 2022లో పంచకుల హర్యానాలో అప్కమింగ్ మనకి జరగనున్నాయి. అలాగే 2023 భోపాల్ మధ్యప్రదేశ్లో అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి అయితే కండక్ట్ చేయనున్నారు. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మనకి క్రీడలు చూసినట్లయితే ఇవి 2020లో మనకి పాస్ట్లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కైట్ ఒడిస్సాలో అయితే కండక్ట్ చేశారో. ఈ 2021లో అయితే జైన్ యూనివర్సిటీ కర్ణాటకలో అయితే ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఓకే. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చూసుకుంటే గతంలో 2019లో దోహా ఖతర్లోను, 2021 హాంగ్జై చైనాలోను, 2023 అప్కమింగ్ మనకి పటాయా థాయిలాండ్లోనూ అయితే కండక్ట్ చేయనున్నారు. ఓకే, ఇది మనకి లిస్ట్ ఆఫ్ మనకి అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మనకి కోవిడ్ వల్ల కొన్ని అప్డేట్స్ అయితే అవ్వడం జరిగింది. మ్యాక్సిమం నేను అన్నీ కూడా చెక్ చేశాను. ఇందులో కూడా మీకు ఏదైనా అప్డేట్స్ కనబడితే ఖచ్చితంగా కింద కామెంట్ చేసినట్లయితే నేను టెలిగ్రామ్లో అయితే మీకు ఇన్ఫో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఏదైనా అప్డేట్స్ ఉంటాయి కనుక. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇన్ కేస్ మీకు లింక్స్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, టెస్ట్ సిరీస్ కానీ పీడిఎఫ్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే వెబ్సైట్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.